భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 15/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష సప్తమి బుధవారం సప్తమి ఉదయం 5:51 వరకు అనంతర అష్టమి ఆశ్లేష నక్షత్ర సాయంత్రం 4:57 వర్జం శేషవర్జం ఉదయం 6:36 దుర్ముహూర్తాలు ఉదయం 11:29 నుండి 12:21 వరకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:19 అమృత గడియలు మధ్యాహ్నం 3:13 నుండి 4:56 వరకు రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 5:52 వరకు మధ్యాహ్నం శుభ సమయం 3 గంటల నుండి 3:45 వరకు వృద్ధియోగం ఉదయం 9:28 వృద్ధియోగం అంటే చాలా మంచిది ఇది వని ఉదయం 5:51 భద్రకరణం సాయంత్రం 6:35 సప్తమి బుధవారం కాబట్టి ఉదయం 5 నుంచి 6 గంటల వరకునే బాగుంది అనంతరం అష్టమి వస్తుందంత అనుకూలంగా లేదు ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో నమః ఈ విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవ ప్రభు అని చెప్పాం కదా అసలు విశ్వాయ నమః ఓం విశ్వాయ నమః అనే నామం విశ్వం అంటే ఏంటో తెలుసుకోవాలి భగవంతుడి నామాల్లో విష్ణు సహస్రనామ ప్రథమ నామం ఓం విశ్వం ఓం విశ్వాయ నమః అని స్తవరాజుల్లో మనకి ప్రారంభ శ్లోకంలో ప్రథమనామంగా విశ్వం అని చెప్పారు అలా గానం చేసి విశ్వం అనగా ప్రపంచము అని అర్థం ఈ విశ్వం అంతా కూడా ప్రపంచం నామరూపాత్మకమైన చిత్ర విచిత్రమైనటువంటి వికసించి విస్తరించి విరాజిల్లుచున్నది అని చెప్పారు సర్వ ప్రపంచమునకు పరబ్రహ్మమే మూల కారణము చేత కారణమగుడి చేత విశ్వం అను నామం భగవానుడికి గానం చేయబడింది ఇది ఇలా ఉండగానే మనకు నిరుక్తం ఏం చెప్తోందంటే వేదాంగం నిరుక్తం అంటే అది ఏం చెప్తోందంటే విశ్వం సర్వత్ర పూర్ణత్వాత్ స్వరూపం గుణవైభవై అంటోందన్నమాట స్వాభావికముగా అనవాది అతిశయంబులకు మంగళావహంబులైన స్వరూప రూప గుణ విభవములతోనంతటా కూడా నిండి ఉన్నటువంటి వాడు పరమాత్మ విశ్వం ఆయనే విష్ణు ఈ విశ్వం అంటే ఆయనే విష్ణువు కూడా విశ్వంలో ఉండేటువంటి విష్ణువులోంచే విశ్వం ఉంది విశ్వస్వరూపుడు పరమాత్మ అని ఓం విశ్వం అని ప్రథమనామంగా ఆయనకి పరబ్రహ్మక మూల కారణం ఆయనే కాబట్టి విశ్వం అని ఆయనకి చెప్పడం జరిగింది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి